నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. బాలయ్య బాబు దెబ్బకి మొత్తానికి వైసీపీ అబ్బా అనేలాగా ఆయన బ్రహ్మాండమైన రాజకీయం నడిపించారు హిందూపురంలో. బాలయ్య బాబు ఏంటి, ఇక్కడ ప్రత్యక్షం అవటం ఏంటి, హఠాత్తుగా ఇన్ని చక్రాలు ఒకేసారి తిప్పటం ఏంటి, తెలుగుదేశాన్ని అసలు గగన వీధుల్లో ఎగరేయటం ఏంటి, తెలుగుదేశం జెండాని చాలా అద్భుతంగా చేశారు. బాబు గారిని మించి బాలయ్య బాబు బ్రహ్మాండంగా చేశారని చెప్పేసి అన్ని కార్నర్స్ నుంచి ప్రశంసలు. మరోవైపు ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ కాల్, ఏం పర్లేదు మీకు నేనున్నాను, తాడిపల్లిలో దిగకముందు ఆయన ఫోన్ చేసి మాట్లాడారట, మీరు దూసుకెళ్ళండి మీ వెనకాల నేనున్నానని. ఆయన దూసుకెళ్తున్నారు, ఈయన వెనకాల నుంచి వచ్చేప్పటికి ఆలస్యం అవుతుంది, వచ్చిన సమస్య అది. ఇంకా దాంతోపాటు చంద్రబాబు గారు ఢిల్లీలో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. అక్కడ తర్వాత మాట్లాడుతూ కమ్యూనిజం లేదట, ఉన్నదంతా టూరిజమేనట. ఆయన మొత్తానికి ఏంటంటే కొత్త సూక్తి ముక్తావళి ఆయన నిన్న ప్రకటించారు. ఇంకా బోల్డెన్ అంశాలు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అరాచకానికి పాల్పడతారంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు, రోజా గారు చెడామడా తెలుగుదేశాన్ని జనసేనని కడిగిపారేశారు. సో హఠాత్తుగా వాళ్ళ తిరుపతి నగరం యొక్క ఆధ్యాత్మికత, దాని ప్రాశస్యం నిన్న తెలిసి వచ్చాయి వాళ్ళకి. అదే సందర్భంలో తిరుపతి లోకల్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆయన కుమారులు, ఆయన అనుచరులు చేసిన విధ్వంసకాండ మీద కూడా ఫైర్ అయ్యారు. ఈ మొత్తం అంశాలన్నిటికీ సంబంధించి ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఇద్దరికి నమస్కారం. మిగిలిన గెస్ట్స్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బాలయ్య బాబు గారు ఒకసారి ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వద్దాం. ఎందుకంటే విక్టరీ సింబల్ని, తెలుగుదేశానికి విక్టరీ సింబల్ చూపిస్తూ మరి ఆయన అద్భుతంగా రాజకీయం ప్రదర్శించారని బహుదా ప్రశంసలు వస్తున్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. అభిమానులు అయితే నాకు ఇవ్వడం ఇంకా నాలో కసిని పెంచింది. అంతే అంటున్నాను, అందుకే అన్నాను నాకు 2 నుంచి ఇక్కడ మొదలైందని. సో థ్యాంక్స్. మరి నేను నటించిన రకరకాల పాత్రలు మరి ప్రజలే దానికి ఆమోదం వేశారు. ప్రతి పాత్ర ఒక రాకే నాకు ఛాలెంజ్గా ఉండేది. నాకు ఎవరు ఛాలెంజ్ కాదు, నా పాత్రే నాకు, ప్రతి పాత్ర ఛాలెంజ్. నాకు ఆ ఛాలెంజ్లో నాకు నేనే అంతకంటాను. ఏంటి వీటికి అంతా తెలుసా అనుకుంటారు కొంతమంది నన్ను చూసి. నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను. అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. సో ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తి పడటం కాదు, ఆ పైన ఇంకా ఇస్తున్నారు అవకాశం. దాన్ని ఇంకా ఎలా మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపనే నన్ను నడిపిస్తుంది. అదే పుణ్య దంపతుల అమ్మగారు, నాన్నగారు ఆశిస్తులు, అక్కలమ్మ తల్లి ఆశిస్తులు, ప్రేక్షక దేవుల. రైట్. రవికిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సో మొత్తానికి ఏంటంటే బాలయ్య బాబు గారు హిందూపురం వచ్చారు, రాజకీయం చేశారు, సినిమా గురించి చెప్పారు, తన విద్య తనని ఎలా నడిపిస్తుందో చెప్పారు, పుణ్య దంపతులైన తన తల్లిదండ్రులకి నివాళులు కూడా అర్పించారు. బాలయ్య బాబు రాజకీయం మొదలైందా రాష్ట్రంలో? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్కి, 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఈరోజు నిన్న మనం రాష్ట్రంలో చూసాం, కొన్ని మున్సిపాలిటీల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ ఇవ్వటం, దానికి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ జరిగింది. అయితే ఇది 2021లో మనకి స్థానిక సంస్థ ఎన్నికలు జరిగాయండి రాష్ట్రంలో. వాసుదేవన్ గారు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు ఇదే మాసం ఫిబ్రవరి, మార్చి మాసాల్లో చేసుకున్నాం. దానిలో అత్యధికంగా 90% వైసీపీఏ గెలుచుకున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు కానీ, కౌన్సిలర్ కూడా వాళ్ళే ఉన్నారు. టీడీపీకి కానీ, బీజేపీకి కానీ, జనసేనకి కానీ నామమాత్రంగానే ఉన్నారు. అప్పుడు ఆ రోజు జరిగినటువంటి అరాచకాలు, ఎవరిని నామినేషన్ ఏనివ్వకపోవటం, చేతులు నరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. రకరకాల నేపథ్యాల్లో జరిగినాయి. నాకు తెలిసి గుర్తుంది, టీడీపీ కూడా కొన్ని మున్సిపాలిటీలకి కూడా బహిష్కరించారని చెప్పి నాకు అది గుర్తుంది. అయితే ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంకో సంవత్సరం అయితే వాసుదేవన్ గారు స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చేస్తాయి. ఈ పార్టీకి ఈ మాసానికే, వచ్చే సంవత్సరం 2026కి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేస్తాయి. సో వచ్చేస్తున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఈ ఉప ఎన్నికలు రావటం, ఈ ఉప ఎన్నికలకి సంబంధించి వైసీపీ వాళ్ళందరూ అటు టీడీపీలోకి జాయిన్ అవటం, లేకపోతే బీజేపీలో జాయిన్ అవటం, లేదా జనసేనలో జాయిన్ అవటం, అక్కడ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు మార్చుకోవటం,
ఈ ఇదేంటంటే మీకు ఒకటి వచ్చేస్తాను. నాకు వ్యక్తిగతంగా ఏంటంటే 2017లో అండి కాకినాడలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి వాసుదేవన్ గారు. అప్పుడు నేను కాకినాడ సిటీ ప్రెసిడెంట్ బీజేపీ. సో ఎన్నికలకు పోటీ చేసేటప్పుడు టీడీపీ బీజేపీ కలిసి వెళ్ళాం కూటమిగానే. ఆ రోజు ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయంటే 48 స్థానాలకి డివిజన్స్ కి పోటీ జరుగుతాయండి. 2 కోర్టు వల్ల ఆగింది. 48 జరిగితే 35 టీడీపీ గెలుచుకున్నాం. టీడీపీ గెలిచింది. 3 బీజేపీ గెలిచాం. 10 వైసీపీ. సో ఆ రోజు మా మేయర్ డిప్యూటీ మేయర్ టీడీపీ వాళ్ళే ఉన్నారు. అయితే 2019 ఎన్నికలు అయ్యేసరికి ఫలితాలు వచ్చేసరికి వైసీపీ మొత్తం ఆరుదారు అయిపోయింది. వైసీపీలోకి టీడీపీలో బీజేపీలో ఉన్నటువంటి ముగ్గురులో 2 వెళ్ళిపోయారు. అలాగే టీడీపీలో నుంచి 35 మంది 25 మంది వెళ్ళిపోయారు. సో వైసీపీ 10 వాళ్ళకి 38 వెళ్ళిపోయినాయి. 4 ఏళ్ళు వెయిట్ చేశారు. 2021లో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టి మేయర్ డిప్యూటీ మేయర్ మార్చుకున్నారు. మార్చుకుని ఆ రోజు నాకు చాలా బాధ కలిగింది. ఇప్పుడు నేను ఒక నగరాధ్యక్షుడిగా నన్ను కూడా పోటీ చేయమంటే నేను అన్నాను, నన్ను నమ్ముకొని పార్టీని నమ్ముకొని చాలా మంది కొత్త వారు వచ్చారు, వాళ్ళందరూ పోటీ చేస్తారు, వాళ్ళందరూ దగ్గర నుంచి గెలిపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. సో నేను కూడా పోటీ చేయను, నేను గెలిపించుకుంటాను అందరిని చెప్పేసి ఎంతో కష్టపడి ఎంత చేస్తే మా కార్పొరేటర్లో 3 ఎగరి వెళ్ళిపోవడం. మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికలు అయ్యాక దానిలో ఒకటి మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. సో ఇలాగా తప్పదాటులో దూకేస్తా ఉంటే అసలు ఏంటిది ఎన్నికల ప్రక్రియ? దీనికి ఎందుకు మనం కష్టపడాలి, ఎందుకు చేయాలి? పోనీ మేయర్ కి డిప్యూటీ మేయర్ కి ఏదన్నా పెద్ద పవర్స్ ఏమైనా ఉంటాయంటే ఆ పవర్స్ కూడా లేవు. నేను కనిపించింది ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచాక అటు మేయర్ టీడీపీ ఉన్నా సరే పెద్దగా వాళ్ళ వాయిస్ ఉండేది కాదు. ఆయన ఏది చెప్తే అది జరిగేది. సో పెద్దగా పవర్ లేదు. అలాంటిది ఎందుకు ఈ ప్రశ్న అనుకున్నా ఉండేవాడిని. సో ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు గతంలో వైసీపీ పార్టీ చేసిన విధంగా మనం చూసాం ఏ రకాల అరాచకాలు చేసాం. మనం కూడా అటువంటి అరాచకాలు లేకపోతే ఇటువంటి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఒక సంవత్సరం కోసం రైట్ పాయింట్ సార్. యూ హావ్ అరైవ్డ్ ఎట్ రైట్ పాయింట్. రవికిరణ్ గారు, యూ హావ్ అరైవ్డ్ ఎట్ రైట్ పాయింట్. ఎందుకంటే మీలో ఆ అంతఃశోధన అయితే ఉంది బీజేపీలో. ఏంటంటే ఆ అరాచకం, నిన్న మీదపడి బస్సుల అద్దాలు పగలగొట్టాల్సినంత నెసిటీ, ఒక రోజు పెళ్లికి ముఖం అంతా కాటుకని ఒక సామెత ఉంది. కరెక్ట్గా మీరు అన్నది కరెక్ట్. ఒక్క ఏడాది భాగ్యానికి ఇంత చేసుకోవాలా, ఇంత చేటు. ఎమ్మెల్యే గారి కుమారుడు, ఆయన అనుచరులు కూడా, అలాగే టీడీపీ క్యాడర్స్ కూడా. ఇప్పుడు వాళ్ళేదో రోజా లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నారని కాదు, కానీ వాస్తవంగా విజువల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. మనం ఎలాగో మాట్లాడుతుండగానే పక్కన చూడొచ్చు ఎలాంటి విధ్వంసం జరిగిందో. రవికిరణ్ గారు, ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఆ రోజు కాకినాడ కార్పొరేషన్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు టీడీపీ బీజేపీ లాక్కున్నప్పుడు నేను మీ ఛానల్ ద్వారా చాలా అడిగింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించారంటారు కదా, మరి రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు 4 లాక్కున్నారు, పేరు ఏదేమైనా సరే. ఇప్పుడేమో కార్పొరేషన్ లాక్కున్నారు. ఇక మాట తప్పని మనకు తిప్పటి వంశం ఏంటి అని చెప్పేసి నేను నిలదీస్తే ఆ టీడీపీ మేయర్ భర్త నాకు ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడారండి, ఇది ఎక్కడ పడుతుంది అని చెప్పి చాలా బాగా కరెక్ట్ గా మాట్లాడారండి అని అప్రిషియేట్ చేశారు. మరి ఈ రోజు మనం చేస్తుంది ఏంటి? ఇప్పుడు ఆ టీడీపీ కూడా వాళ్ళు కూడా బాధపడతారు కదా, ఎందుకు సంవత్సరం కోసం ఇప్పుడు మనం కూడా చూసాం కదా, ఇది ఎందుకు సంవత్సరం కోసం బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటాం ఎందుకు, బస్సులు అడ్డం పట్టడం ఎందుకు, ఏం జరిగిపోతుంది అక్కడ? కార్పొరేషన్ మేయర్లకి పెద్దగా పదవులే ఉంటాయి, పవర్సే ఉండవు, వాళ్ళకి నిధులు కూడా ఏమి ఉండవు పెద్దగా. స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు వస్తాయి తప్పితే వచ్చే నిధులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి. ఇది ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ పెద్ద నిధులు కూడా రావు. అలాంటి దానికి సంవత్సరం దానికి ఈ ప్రాన్సర్ అవసరమా, ఈ చెడ్డ పేరు అవసరమా అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడైతే ఎన్నికల స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొంతమంది రాజీనామా చేశారు, పార్టీలు మారారు కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంకో మాసంలో నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తాయి, అవిశ్వాస తీర్మానం అన్ని మున్సిపాలిటీల్లో 70 మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం. మళ్ళీ ఇదే ప్రశ్న కంటిన్యూ అవుతురా? ఇదంతా అనవసరం. నా యొక్క పర్సనల్ విజ్ఞప్తి ఇది, ఎంత అనవసరం. ఒక సంవత్సరం పాటు ఓపిక పడితే, లేకపోతే వాళ్ళతో రాజీనామా చేయించండి, ఆ కార్పొరేటర్లతో రాజీనామా, మళ్ళీ ఎన్నికలు నిర్వహించుకుందాం, వాళ్ళతో నిర్వహించుకొని మన సింబల్ మీద గెలిపించుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ జాయిన్ అవడం వల్ల అక్కడ 5-6 ఏళ్ళుగా పనిచేస్తున్నారు టీడీపీ కార్యకర్తగా అన్యాయం, బీజేపీ కార్యకర్తగా అన్యాయం, జనసేన కార్యకర్తగా అన్యాయం. ఆ వైసీపీ వచ్చి మళ్ళీ కూర్చుంటాడు, రేపు ఎన్నికలు వచ్చాక మళ్ళీ ఆ వైసీపీ టికెట్ ఇస్తారేమో. సో ఎన్ని ఏంటంటే మన పార్టీలు కూడా అసంతృప్తి పెరిగిపోతే, సో వాళ్ళు చేసిన విధంగానే మనం చేయటం సమంజసం కాదేమో, దీని మీద పునఃసమీక్షించుకుంటే బాగుంటుంది నా యొక్క విజ్ఞప్తి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి వారు మాట్లాడే ముందర రోజా గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఆధ్యాత్మిక రంగంలో అగరాచకం గురించి ఆవిడ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి
తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థం. చాలా దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆవిడకి 5 ఏళ్ల తర్వాత గుర్తొచ్చింది శ్రీనివాస్ చౌదరి గారు. సో ఆవిడకి గమనించాల్సిన విషయం ఏంటంటే అదే పోలీసులు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నారు. మరి వాళ్ళు అటు కొంత 80% విధేయత వైసీపీ పట్ల ఉంది, ఇంకా 20% మాత్రం మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఏం చెబితే అది చేయాలనే పద్ధతిలోకి వచ్చారు. ఇంకొక అంశం ఏంటంటే రవికిరణ్ గారు నిర్మోహమాటంగా కడిగి పారేశారు. ఏడాది భాగ్యానికి ముఖమంతా కాటుకు పెట్టుకోవాలండి. ఆ విధ్వంసం చేయాల్సిన నెసిటీ ఏముంది? ఎట్టాగో ఎలక్షన్స్ వస్తాయి, ఒక ఏడాది తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఎన్ని చోట్ల అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడతారు, ఎన్ని చోట్ల కిడ్నాపులు చేస్తారు, విధ్వంసానికి పాల్పడతారు. మీ తిరుపతి అర్బన్ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే, మీరు ఆయన జనసేన నుంచి గెలిచినప్పటికీ మీ మద్దతుతో ఇప్పటికీ ఆయన వైసీపీ అనుచరగణాన్ని ఎంబడేసుకుని తిరుగుతున్నాడనే ఇంకొక ఆరోపణ కూడా ఉంది. ఆయన కూడా ఈజ్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ వైసీపీ. వైసీపీ ఎట్లా చేసిందో అచ్చం అలాగే చేశారు ఆయన. అంటే ఓన్లీ ఆయన షర్టు మారింది, బాడీ కాన్స్టిట్యూషన్ వైసీపీదే. ఏమంటారు గారు? మొదట మీకు 99 టీవీ వీక్షకులకి, అలాగే బీజేపీ నేత కిరణ్ గారికి, జనసేన నేత సిస్టర్ గారికి, అలాగే అనలిస్టు మిత్రులకు కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎలక్షన్లు రెండోసారి రాజీనామా చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ పెట్టమని చెప్పారు. దీనికి ముందు కూడా మనం ఒకసారి ఆలోచించాలి సార్. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు పొంగనూరులో ఒక కార్పొరేటర్, లేడీ కార్పొరేటర్ నామినేషన్ అయిపోతే చెయ్యి నరికేశారు సార్. అది ప్రజాస్వామ్యం అనుకుంటా. మా తిరుపతిలో మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు, లేడీ, ఒక కార్పొరేటర్ వెళ్ళి పోతూ ఉంటే పేపర్లు లాక్కొని బలవంతంగా చింపేసి పడేసారు సార్. ఆయన తీసుకెళ్లి గేట్ పెడుతూ వేశారు. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటా సార్. అలాగే చిత్తూరులో వాహనాలు అడ్డు పెట్టి నామినేషన్ వేయకుండా కర్రలతో అడ్డుకొని ఎవరిని డీడీపోలు రానియకుండా తరిమి కొట్టారు పోలీసుల ఆధ్వర్యంలో. ఇది కూడా ప్రజాస్వామ్యం అనుకుంటా సార్. ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. 2, మీకు విజువల్స్ పంపించాను. ఎవరి మీద దాడి చేశారో ఆ విజువల్స్ ఉన్నాయి. ఇప్పుడు మా రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ ఉబ్బదేవనారాయణ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దౌర్జన్యం చేసి చంపేస్తామని వార్నింగ్ ఇస్తే టీడీపీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్ట, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్ట. రెండో విషయం, సాక్షాత్ అలిపిరి పోలీస్ స్టేషన్ పోలీసు సమక్షంలో దుర్మార్గంగా కిడ్నాప్ ప్రయత్నం చేశాడు రాజేష్ అనే అబ్బాయిని నోటీసులు ఇచ్చి మరీ లోపలేశారు. అభినయ్ రెడ్డి లాంటి వాళ్ళు, మరి గుండాల రౌడీలు ఎవరో నాకు అర్థం కాల, స్టేషన్కి వెళ్ళి తలుపు తోసి అతను బయట తీసుకొని వచ్చి మా మనిషి మీరు అరెస్ట్ చేస్తారా, మీకు ఎంత ధైర్యం ఉంది అంటే పోలీసుల్ని. అంటే ఇది టీడీపీ వాళ్ళు వాళ్ళ మీద దౌర్జన్యం చేసినట్ట. అలాగే కోరం లేకుండా నేను తిరుపతి ఎలక్షన్స్ వాయిదా పడ్డాయి. మేజర్ ఎలక్షన్స్ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటా ఉంది. మీరు అన్నట్టు 1 year అటు ఇటుగా కాల పరిమితి కూడా ఉంది. నిజాయితీగా ఎలక్షన్ జరపడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కృషి చేస్తా ఉంటే బస్సుల్లో కార్పొరేటర్లు తీసుకుని ఎలాంటి కృషి చేస్తున్నాయండి? విధ్వంసం చేస్తూ కృషి చేస్తున్నాయా? మేము విధ్వంసం చేయండి చూపించమని చెప్పండి సార్. నేను విజువల్స్ కూడా పెట్టాను. చౌదరి గారు, మీ వైపు నుంచి ఎంత మీరు ఆ విజువల్స్ పంపించారు, అవి కూడా నేను కాసేపట్లో ప్లే చేస్తాను. బట్ అక్కడ జరిగిన విధ్వంసం కళ్ళ ముందు జరిగితే ఎమ్మెల్యే కొడుకు వెళ్ళి చేస్తుంటే దాన్ని ఏమంటారు చౌదరి గారు? నేను ఐఎమ్ నాట్ దట్. ఇప్పుడు మీ వైపు గాయాలైనాయి, మీ మీద దౌర్జన్యం చేశారు, ఇవన్నీ ఓకే. బట్ అక్కడ జరిగింది అంత ప్రశాంతంగా విధ్వంసం జరుగుతుంటే దాన్ని ఏమనాలి? ఒకసారి మీరే డెఫినేషన్ ఇవ్వండి సార్. చాలా మంచి ప్రశ్న ఇచ్చారు. అని ఆవిడ రోజా గారు ఏదో అన్నారండి, ఆ నోట్లో నుంచి ఎలాంటి మంచి మాటలు వచ్చాయో గమనించాను. ఆధ్యాత్మిక నగరం అంట, ఇక్కడ ప్రశాంతత కోల్పోతున్నారంట. ఈ ప్రశాంతతను కోల్పేసింది మీరే కదా.
కొండ మీద దర్శనాల కాడ నుంచి కింది వరకు దేవుణ్ణి కూడా వైసీపీ రోజా గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒక చరిత్ర. మనం వర్తమానంలో ఉన్నాం. ఎమ్మెల్యే గారు, వారి అనుచరగణం, వారి కుమారులు అభినయ్ రెడ్డి ఏ రకమైన దౌర్జన్యానికి పాల్పడ్డాడో ఈక్వల్గా వీళ్ళు కూడా అదే పోరాట స్ఫూర్తి వారి నుంచి తీసుకొని అదే స్థాయిలో వారు కూడా విధ్వంసానికి పాల్పడ్డారు. సార్ ఇక్కడ ఒక మాట గమనించండి దయచేసి. మేము ఎక్కడ వైఎస్ఆర్సీపీ ఇళ్ల మీద వాళ్ళ నాయకుల మీద దౌర్జన్యం చేయాల. వీళ్ళు మా పార్టీ నాయకుల మీద ఇళ్ల మీదకి వచ్చారు, పోలీస్ స్టేషన్ మీద దౌర్జన్యంకి వెళ్ళారు. సాక్షాత్ ఎస్వి యూనివర్సిటీలో ఎస్పీ గారు దౌర్జన్యంగా వస్తారా ఆపండి అంటే కూడా ఆపకుండా తోసుకొని వెళ్ళారు. చివరికి ఎస్పీ గారు కల్పించుకొని కోపించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో చూడండి, నేను మిమ్మల్ని కొట్టడం వేరు, మీరు మమ్మల్ని కొట్టడం వేరు. మేము నిజంగానే అదే ఫోర్స్ ఎలక్షన్లు ఎవరైనా సరే ఎలక్షన్లు ఎవరైనా గెలవాలి అని అనుకుంటారు, ఓడిపోవాలని ఎవరు అనుకోరు. దానికి ఒక సిస్టమ్ ఉంది కదా, దాన్ని ఫాలో వచ్చి ఇప్పటికీ మేమే అధికారంలో అని చెప్పి పోలీసుల మీద కార్పొరేట్ల మీద మీకు విషయం సార్ చిన్న విషయం చెప్పి ముగిస్తాను. 42వ వార్డు కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ నేత ఇనిషి రెడ్డి ఆయన పార్టీ మారాడు. నిన్న రాత్రి వాళ్ళ పార్టీయే కార్పొరేటర్ మారాలని ప్రయత్నం చేశాడు, వచ్చాడు కూడా. ఇంటికి వెళ్ళి మామూలు కొట్టలేసారు, అతన్ని సావుగొట్టి కారులో ఎత్తేసుకొని చెన్నై తీసుకెళ్ళారు. దీన్ని ప్రజాస్వామ్యం అంటారా రోజా గారు, కరుణాకర్ రెడ్డి గారు? మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీ కార్పొరేటరే మారాడో మారాలనుకున్నాడో తెలియదు. చివరికి ఆయన కనపడలేదు వరకు. ఈరోజు తీసుకొస్తారంట. ఆధ్యాత్మిక నగరం అంటారు, చిలక పలుకులు పలుకుతారు. తిరుపతి ఎన్నికల విషయంలో మాత్రం ప్రజాస్వామ్యం కనపడదు. సో ఇది ఎలా ఉందంటే చెప్పేవారికి నిధులు ఉంటే నేను చెప్తారని ఇంత దుర్మార్గంగా అధికారంలో లేకపోయినా ప్రవర్తిస్తున్న వైఎస్ఆర్సీపీ గుండాలను చూస్తే అధికారంలో ఉంటే ఏమవుతుంది, ఇంక చంపేస్తారేమో. నిజంగా అలా గతంలో చైనరికేశారు, కిడ్నాపులు చేశారు. నిన్న మీ కూటమి వాళ్ళు చేసింది ఏంటంటే అండి, ఇందులో నేను బీజేపీని కలపను, ఎందుకంటే వాళ్ళ ప్రెజెన్స్ అక్కడ ఎక్కడ కనపడలేదు. మీరు జనసేన వాళ్ళు కలిసి చేసింది ఏంటి? హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ, అదే అడుగుతున్నా నేను. ఎస్ మంచి మాట చెప్పారు. అనగాని సత్యప్రసాద్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చారు. వారిని కలవడానికి 23 మంది కార్పొరేటర్లు వచ్చారు. 50 డివిజన్లో 47 మందికి అర్హత ఉంది. ముగ్గురు వేరే కారణాలు రాజీనామా చేశారు. ఇంకా అదనంగా ఎమ్మెల్సీ ఎంపీను అలాగే ఎమ్మెల్సీ ఓట్లు ఎమ్మెల్యే ఓట్లు కలిసి వస్తాయి, అంటే ఎక్స్ ఆఫిషియల్ మెంబర్స్ గా. ఇవన్నీ కలిసిన తర్వాత ఈ ఓటింగ్ ప్రకారం కలెక్టర్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిగితే గెలిచే అవకాశాలు టీడీపీకి ఉన్నాయి. ఇది బ్రేక్ చేయడం కోసం మీ కార్పొరేట్లు మీరు కొట్టడం అంటే ఇది ప్రజాస్వామ్యమా? నేను ఒకటి మాట, ఇంకో మాట చివరికి మాట అడుగుతున్నా. ఎలక్షన్ థియరీ ఉంది కదా, మీరు మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ నాయకులు నిలుపుకోండి, కదలట్లేదు కదా. 1 year కోసం తిరుపతి లాంటి సంస్థ అంటే ఊర్లలో 10 మంది కేంద్రాల్లో ఈ గొడవలు పెట్టడం సమంజసం కాదు. 2, మీరు అన్నట్టు మేము తప్పు చేస్తే బేషరతుగా చెప్పమని చెప్పి అలవాటు మాకుంది. మేము ఎవరి ఇళ్ళకి పోలేదు, ఎవరి మీద దౌర్జన్యం లేదు. మా అమ్మ కార్పొరేట్లను కాపాడుకోవడానికి వస్తే మా మీద బస్సులతో జీపులతో కర్రలతో చూడండి. అభినయ్ రెడ్డి కారు గుద్దేందుకు వచ్చాడు, కారు కూడా యాక్సిడెంట్ ఫోటో కూడా మీకు పెట్టా. సో ఇంత ఘోరంగా మనుషులు చంపే సిద్ధం అయిపోతే ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగే పద్ధతి ఇదేనా? ఇది మీరు ఆధ్యాత్మిక కేంద్రాల్లో రోజా గారు, అభినయ్ రెడ్డి గారు కానీ కనగర్ రెడ్డి మాట్లాడతారు, నీతులు మాట్లాడుతుంటే నవ్వుకోవాల్సి మాకు అర్థం కావడం లేదు. సరే మిగతా గేలూరు, ఇంకా నందిగామ, లేదంటే హిందూపురము, లేదంటే ఇంకో చోట కాకినాడ, నెల్లూరు ప్రాంతాల్లో గెలుచుకొచ్చాం. ఇంకా కొన్ని వాయిదా పడుతున్నాయి. మీరు చేసిన దౌర్జన్య దుర్మార్గంగా ఎలక్షన్స్ కావాలని చెప్తున్నాం. ఆగండి, ప్రజల నిశ్చితంలోకి వెళ్దాం, గెలుచుకుందాం అని చెప్పి మేమంటుంటే అదే విధంగా పనిగట్టుకుని దుర్మార్గంగా దాడి చేయడం అనేది సమంజసం కాదు సార్. ఇది మంచి పద్ధతి. వైసీపీ దౌర్జన్యాల మీద అసలు అనర్గంగా ప్రసంగించారు. జనసేన ఎమ్మెల్యే ఆయన కుమారుడు చేసిన దాని మీద మాట్లాడటానికి ఎందుకో మనసు ఒప్పట్లేదు. సరే సుజాత గారు మాట్లాడతారేమో. వారు మాట్లాడే ముందు ఒకసారి భూమన కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడారో చూసి సుజాత గారు తర్వాత మీరు మాట్లాడచ్చు. ఆయన కూడా ఆధ్యాత్మిక నగరి మీద ఏంటి ఈ గుండాలు హల్చల్ చేశారు, వాళ్ళ సంగతి ఏంటో చూడాలని చెప్పేసి ఆయనకు కూడా హఠాత్తుగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం గుర్తొచ్చింది. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. భూమన కరుణాకర్ రెడ్డి గారు. మేయర్ చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి దురాగతాలకు తెర లేపాలనో అన్ని రకాలైనటువంటి దురాగతాలకు తెర లేపింది. ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితులు తిరుపతిలో నెలకొల్పబడ్డాయి అంటే ఈ రోజున 48 మందిని గెలిపించుకుంటే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ప్రలోభ పెట్టి మా కార్పొరేటర్లందరినీ కూడా బెదిరించి లాక్కోవటమే కాకుండా గత 4 రోజులుగా
తిరుపతి అంతా కూడా మారు మోగించేటట్టుగా చేస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి భూమిక అనగాని సత్యప్రసాద్ అనేటువంటి ఇన్ఛార్జి మంత్రి. ఈ ఇన్ఛార్జి మంత్రి ఒక అరాచక శక్తి అని, అసాంఘిక శక్తి తిరుపతిలో తిష్టవేసి ఇక్కడ ఉన్నటువంటి ఆకు రౌడీలనందరినీ కూడా, తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన ఆకు రౌడీలనందరినీ కూడా ఉసికొల్పి మా కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్లను నానా దుర్భాషలాడటం. భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడారు. జనసేన వీర మహిళ సుజాత గారు ఏంటంటే తెలుగుదేశం ఒకే అంశం గుర్తు చేస్తాను, ఆపేస్తాను సార్, ఒకే 1 minute. అవినయ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి మాట్లాడే మాటలు చూసేది కాకుండా వాళ్ళు ఎందుకు ఇంత అరాచకాన్ని పాల్పడుతున్నారంటే టీడీఆర్ బాండ్లు 5,000 కోట్ల పైచలకు తిరుపతిలో కొమ్ముకోవడానికి, అది తెలుసుకొని అవినయ్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసినా మాకు అర్థం కాదు. రాజీనామా చేసి ఎలక్షన్కి పోయాడు. ఇప్పుడు అది కాపాడుకోవాలంటే అధికారం కావాలని టీడీఆర్ బాండ్లు నాటువంటి తిరుపతి రాష్ట్రం అంతా కూడా అదే పరిస్థితి కాబట్టి ఈ దుర్మార్గాలు బయటపడతాయనే ఉద్దేశంతో అధికార లాభాల కోసం మీరు పంపిన విజువల్స్ అన్ని ప్లే చేస్తున్నాను, చూడొచ్చండి. చౌదరి గారు, సుజాత గారు మాట్లాడతారు. ఇప్పుడు టీడీపీ జనసేనకు చెందిన ఆకు రౌడీలు అంటున్నారు. కరుణాకర్ రెడ్డి గారు కన్వీనియంట్గా మర్చిపోతున్నది ఏంటంటే వాళ్ళ పార్టీ నుంచే వచ్చి మీ పార్టీలో చేరారు, మీరు అది గమనించట్లా. దానివల్ల ఏంటంటే వాస్తవంగా మీకు ఆ కల్చర్ లేదు. నాకు తెలిసి తెలుగుదేశం సంఘం నాకు తెలియదు, కానీ మీకైతే ఆ కల్చర్ లేదు. ఇలా ఆకు రౌడీలని ప్రోత్సహించడం, జనసేన ఎంతో కొంత నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అట్లీస్ట్ ఎందుకు ఇలా జరిగిందంటే ఆ విధ్వంసం. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తరచూ వివాదాలకి గురవుతున్నారు. ఆయన మనం అడ్రస్ చేసేప్పుడు కూడా తడబాటు కొద్దీ వైసీపీ నేతలకు అని మాట్లాడేశారు. ఆ బ్లడ్ ఇంకా వైసీపీ బ్లడ్డే కనిపిస్తోందని చెప్పేసి చాలామంది మీ నాయకులే అంటున్నారండి. సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి అందరికీ శుభోదయం అండి. సార్, కరుణాకర్ రెడ్డి గారి మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. అంటే మనం గత చరిత్ర చెప్పుకోకూడదు అనుకుంటాం, కానీ ఎవరు ఏంటి, ఎటువంటి నేచర్ అన్నది, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన ఏంటి అంటే కనుక మనం గతం ఖచ్చితంగా ఒక 2 నిమిషాలన్న గతం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది సార్. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి అరాచకాలకి తెరలేపారు. రాష్ట్రం మొత్తం మీద కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా, టీడీపీ అంత పరిపాలనలో అంత అనుభవం ఉన్న పార్టీ కూడా నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితి. జనసేన నాయకులు తెగించి నామినేషన్లు వేసినప్పటికీ కూడా నామినేషన్ వేస్తుంటే నామినేషన్ పత్రాలు చింపేసి ఏ విధంగా దాడులు చేశారు, ఇళ్ల మీదకు వెళ్లి అర్ధరాత్రి ఇళ్ల తలుపులు పగలగొట్టి దాడులు చేశారు. అన్ని ప్రత్యక్షంగా మనం వీడియోలతో సహా సాక్ష్యాధారాలతో సహా అన్ని చూసాం. మనకి తురకా కిషోర్ సంఘటన అయితే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మర్చిపోదు. ఎంత దారుణంగా, అత్యంత దారుణంగా ఆయన రాడ్లు పట్టుకుని కారులో చొరబడి మరి వాళ్ళ మీద దాడి చేసిన సంగతి. మరి ఈ రోజు వచ్చి కరుణాకర్ రెడ్డి గారు కానీ రోజా గారు కానీ వచ్చి ఆధ్యాత్మిక నగరం అని చెప్పి మరి వీళ్ళకి ఈ రోజు గుర్తొచ్చిందా? తిరుపతి బై ఎలక్షన్స్ లో బస్సులను పెట్టుకుని పక్క రాష్ట్రాల నుంచి తీసుకుని వచ్చి ఆ ఓటర్లందరినీ ప్రతి బూత్ కి ఒకటే ఓటర్లను తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర ఓటర్ కార్డు, వాళ్ళ పేరు అడిగితే కనీసం వాళ్ళ పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితి, భర్త పేరు తండ్రి పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితి. అంత పబ్లిక్ గా అక్కడ బీజేపీ ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉన్నారో అన్ని పబ్లిక్ గా ఆవిడ వీడియోలతో సహా లైవ్ వచ్చినా కూడా ఎటువంటి చర్య ఆ రోజు ఏమీ జరగలేదు. వీళ్ళు ఈ రోజు బస్సుల సంస్కృతి వీళ్ళది, దాడుల సంస్కృతి వాళ్ళది, కిడ్నాపుల సంస్కృతి వాళ్ళది. వాళ్ళు వచ్చి ఈ రోజు ఆధ్యాత్మిక నగరం గుర్తొచ్చిందా? తిరుపతిలో ఈ రోజుకి కూడా తిరుపతిలో అరాచకాలు ఆగాలి, ఆధ్యాత్మిక నగరం నిజంగా శాంక్టిటీ నిలబడాలి అంటే ఈ వైసీపీ అరాచకాలేనండి, లేకపోతే అన్ని పార్టీల అరాచకాలు, బీజేపీని మినహాయించి మిగిలిన అన్ని పార్టీల అరాచకాలు ఆగాలంటారా? ఏంటి సార్, అర్థం కాలేదు. వైసీపీ అరాచకాలేనా, మిగిలిన పార్టీల అరాచకాలు కూడా ఆగాల? ముఖ్యంగా వైసీపీ నాయకులు కరుణాకర్ రెడ్డి, రోజా లాంటి వ్యక్తులు అక్కడి నుంచి పూర్తిగా వాళ్ళు తప్పుకుంటేనే తప్ప వాళ్ళకి అన్ని ఎన్నికల్లోనూ వాళ్ళు పూర్తిగా ఓటమి పాలై వాళ్ళు కేసులన్నీ మొత్తం రుజువై వాళ్ళు జైల్లోకి పోతే తప్ప తిరుపతిలో ప్రశాంతత అనేది రాదు సార్. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఎన్నో చోట్ల ఎన్నికలు జరిగినాయి. ఏలూరు, నెల్లూరు, నూజివీడు ఇవంతా జరిగినాయి. ఎక్కడా లేని గొడవ తిరుపతిలో ఎందుకు జరుగుతున్నాయి సార్? తిరుపతిలో మాత్రమే ఆగండి సుజాత గారు, మీరే ప్రభుత్వంలో ఉన్నారు. 164 మైటీ ఫోర్సు, బ్రూస్లీలు, దారాసింగ్లు చాలామంది ఉన్నారు మీ ప్రభుత్వంలో. అరెస్ట్ చేసి జైల్లో వేసేయండి, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేవి కదా, ఎందుకు ఉపేక్షించారు? ఒకటి. రెండోది, తిరుమల తొక్కిసలాట సందర్భంగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి. మరి నిన్న కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు కూడా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇంకో కొత్త ఎస్పీని తీసుకొస్తారా? సార్
ఇప్పుడు అక్కడ తిరుపతి తొక్కిసలాట విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి అది ముందుగా అనుకున్న ప్రోగ్రాము అక్కడ జరుగుతుంది. ఈ టికెట్లు పంపిణీ ఏదైతే జరుగుతుందో అన్నది ముందుగా ఆల్రెడీ డిసైడ్ అయిన ప్రోగ్రాము. అది అక్కడ పోలీస్ అవును సార్, ఒక్క నిమిషం నేను అక్కడికి వస్తున్నా. పోలీసు వ్యవస్థ ఆల్రెడీ అక్కడ సమన్వయ లోపం జరిగింది కాబట్టి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఆ సంఘటన మీద విచారణ జరుగుతుంది. దాని మీద ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ అధికారం సమన్వయ లోపం అనేది ఖచ్చితంగా కనిపించింది. అయితే నిన్న విషయంలో వచ్చేటప్పటికి వైసీపీకి వారి కార్పొరేటర్ల మీద అంత నమ్మకం ఉండి వారు అంత మద్దతు ఇస్తారు, వారికే ఓటు వేస్తారు అనుకుంటే వారిని తీసుకుని వెళ్ళి గోవాలో పెట్టాల్సిన అవసరం ఏంటి, చెన్నైలో పెట్టాల్సిన అవసరం ఏంటి, అక్కడెక్కడ దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? బస్సుల్లో తీసుకుని వెళ్ళి ఓటర్లను తీసుకొచ్చేది కార్పొరేటర్ని వాళ్ళందరినీ కిడ్నాపులు చేసుకుని దాచుకుని వచ్చి ఓట్లు వేయించే సంస్కృతి వైసీపీ సార్. ఈ రోజు అరాచకాలు సృష్టించి ఏదో కొత్త తల్లి ప్రజల మీదకి ఒక తప్పుడు సంకేతాలు చూపించాలని చెప్పి రోజా గాని కరుణాకర్ రెడ్డి గారు కానీ చెప్తున్న మాటలు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు సార్. వైసీపీ కార్పొరేటర్లు కూడా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నానండి. శ్రీనివాస్ చౌదరి గారు ఆయన ప్రత్యక్షంగా ఆయన విజిట్ చేసినప్పుడు జరిగిన విధ్వంసానికి సంబంధించిన విజువల్స్ పంపిస్తే అవి ప్లే చేశా. అంటే వైసీపీ వాళ్ళు చేసిన విధ్వంసం ఇమ్మీడియట్గా ఎస్పీ యాక్షన్ తీసుకోవాలి. ఆయన సమక్షంలోనే జరిగింది. పైగా స్టేషన్లోకి జొరబడి మరీ బెదిరించి దుర్మార్గానికి పాల్పడ్డారు, తెగబడ్డారని విజువల్స్తో సహా ఆయన చెబుతున్నారు. మరి ఇది చాలదా అక్కడి నుంచి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయడానికి? అది నేను అడుగుతున్నా. మీరు మళ్ళీ రోజా, భూమన కరుణాకర్ రెడ్డి ఇవన్నీ మాట్లాడకండి సార్. ఖచ్చితంగా అక్కడ నిజంగా కనుక అది వాళ్ళు ఆ సంఘటన జరిగింది అన్నది విచారణ జరిగి ఒకవేళ అవసరం అయితే ట్రాన్స్ఫర్ అంటే ప్రతి దానికి ట్రాన్స్ఫర్ చెయ్యం కదా సార్. నెలకొకసారి అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్ళం కదా. దాని వెనక ఏం జరిగింది అన్నది, ఏం కుట్ర జరిగింది అన్నది 1-2 రోజులు పోతే అంతా బయటకు వస్తుంది. ఈ రోజు వారి మాకు కూటమికి మద్దతుగా ఉన్న కార్పొరేటర్స్ ని బెదిరించడమే కాకుండా వాళ్ళ మీద దాడి చేసి వారి కార్పొరేటర్స్ ని వాళ్లే గాయపరిచి వాళ్ళు వీడియోలు కూడా కొంతమంది పంపించడం జరిగింది. మేము కూటమికి మద్దతుగా ఉన్నామని చెప్పి మమ్మల్ని కిడ్నాప్ చేశారు, మమ్మల్ని గాయపరిచారు, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని దాచిపెట్టారని. మరి వైసీపీ కార్పొరేటర్లకు మీరు అధికారం ఇవ్వకుండా, వాళ్ళకి కనీసం మైక్ ఇవ్వకుండా, కనీసం మేయర్కే మీరు అక్కడ విలువ ఇవ్వరు. కార్పొరేటర్ సంగతి ఇంకేం చెప్పాలి సార్? ఇప్పుడు సంవత్సరం ఉన్నదానికి ఇంత కూటమి అధికారులు, కూటమి నాయకులు ఇంత చేస్తారని ఎందుకు అనుకుంటారు? ప్రజలు కూడా ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. వైసీపీ ఎలాగూ తిరిగి అధికారంలోకి రాదు అని చెప్పి అందరికీ అర్థమైంది సార్. పెద్ద పెద్ద నాయకులే వస్తున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళే పార్టీ మారుతున్నారు, రోజుకొకరు పార్టీలోంచి వెళ్ళిపోతున్నారు. కార్పొరేటర్లకి ఖచ్చితంగా వాళ్ళు పార్టీ మారదాం అనుకుంటారు. వాళ్ళని మీరే బలవంతంగా బెదిరించి, మీరే దాడి చేసి, మీరే కిడ్నాప్ చేసి అది కూటమి మీద నెట్టేస్తామంటే అది ఎవరు నమ్మే పరిస్థితి. శ్రీకాంత్ గారు, ఈ దౌర్జన్యాలకి చీఫ్ స్పాన్సరర్ వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరే దౌర్జన్యం చేస్తారు, మీరే కిడ్నాప్ చేస్తారు, మీరే అద్దాలు పగలగొట్టిస్తారు, మీరే గోవాలకి చెన్నైలకి కార్పొరేట్లను తరలిస్తారు, మళ్ళీ మీరే స్పెషల్ బస్సుల్లో స్పెషల్ బస్సులో వాళ్ళని పిలిపిస్తారు. కర్త కర్మ క్రియ అంతా మీరే. మళ్ళీ సాయంత్రం కూర్చొని మీరే ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతారు, గరికపాటి నరసింహారావు గారిలాగా, చాగంటి కోటేశ్వరరావు గారిలాగా. ఏమని? ఆధ్యాత్మిక నగరం ఇది, ఏంటి అరాచకం అని. కాస్త అంటే రీజనబుల్గా ఉండాలండి ఏమన్నా చేసినా. మరీ ఇంత అరాచకమా? శ్రీనివాస్ చౌదరి గారు ప్రత్యక్షంగా ఆ సంఘటనలన్నీ చూశారు. ఆయన స్వయంగా తన కెమెరాలో బంధించిన విజువల్స్ అన్ని చూస్తున్నాం. ఎలాంటి దారుణానికి, దౌర్జన్యానికి. ఆయన ఎస్పీ సమక్షంలోనే ఇది జీప్ వేసుకుని వెళ్ళిపోయి చొరబడి గందరగోళం సృష్టిస్తాడండి అభినయ్ రెడ్డి. అంటే జనసేన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు చేయలేదా అని మీరు ఎంబడే అడగచ్చు కాక. ఆయన ఏదో కొంత పాత వాసనల కారణంగా అలా చేస్తుండొచ్చు, కానీ ఇంత ఎక్స్పీరియన్స్ అయితే ఆయనకి లేదండి. సార్, మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు అందరికీ శుభోదయం. అని ఇంతకుముందు మీరు చెప్తున్నారు, అబ్బా బాలయ్య గారు మన రాజకీయం చేసిన దెబ్బ అబ్బా అంటా ఉంది అని. అంటే అది వేరే వాళ్ళు చేస్తే అప్రజాస్వామికంగా చేసినది, వేరే వాళ్ళు చేస్తే దాన్ని ఇది చేస్తారు. అదే బాలయ్య గారు చేస్తే అబ్బా అది చాలా బాగా చేశారు అని ప్రశంసిస్తున్నారు. అంటే ఇది ఎంత మాత్రం సిగ్నల్ వీక్గా ఉన్నట్టుందండి. ఓకేనా? లేదంటే మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. అన్యాయం అని చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా రవికిరణ్ గారు కూడా ప్రభుత్వంలో నిధులు ఉండవు, కానీ ఇటువంటి నిధులు ఉండని దానికి ఎందుకు ఇంత ఈ అరాచకము, ఈ అధికార దుర్వినియోగము అనేటి అంశాల మీద రవికిరణ్ గారు నిజంగా అభినందిస్తున్నాం. కానీ చౌదరి గారు మరి వచ్చి మన అరుణ్ గారు కూడా కొంచెం వారు ఈ యొక్క దీన్ని సపోర్ట్ చేసుకుంటూ
దీన్ని మాట్లాడుకుంటున్నారు. కానీ నిజంగా మున్సిపల్ ఎన్నికలను తక్షణమే వాయిదా వేయాలి అనేది ఒక అంశాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలా ఈ ప్రజాస్వామ్యం మీద కానీ దీని మీద కానీ చాలా స్పీచ్లు ఇచ్చి, మేము ఎక్కడైతే ప్రజాస్వామ్యం మీద నాకు నమ్మకం ఉంది, సంఖ్యాబలం లేని చోట మేము ఎప్పుడూ పోటీ చెయ్యం, అతి పెద్ద మాటలు చాలా పెద్ద పెద్దగా మాట్లాడుకుంటూ వచ్చారు గతంలో. కానీ ఇప్పుడు జరిగిన విషయాల్లోకి వస్తే మన రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తిరుపతిలో వీరికి సంఖ్యాబలము ఏది ఉందని పోటీ చేశారు అని అడుగుతున్నా. సంఖ్యాబలం లేదు కదా, లేని చోట అప్రజాస్వామికంగా అందరినీ కొని దాన్ని తీసుకొని పోయి ఈ యొక్క రవికిరణ్ గారు చెప్పినట్టు కానీ ఇంకోటి కానీ ఈ 6 నెలలకు సంవత్సరానికి ఇంత అధికార దుర్వినియోగం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఒకటి ప్రశ్నిస్తున్నా. అదే విధంగా వీళ్ళు ఒక 3 అంశాల మీద పెట్టుకున్నారు దీన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని. ఒకటి ప్లాన్ ఏ అనేది ఒకటి, ప్లాన్ బి అనేది ఒకటి, ప్లాన్ సి అనేది ఒకటి. అంటే రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా ఒకటి ఈ యొక్క నాయకులందరినీ ప్రలోభ పెట్టడం ప్లాన్ ఏలో, అది వినకపోతే నెక్స్ట్ వెంటనే టార్గెట్ భయపెట్టడం ప్లాన్ బి, భయపెట్టి వాళ్ళందరినీ లాక్కోవడం, అది కూడా వినకపోతే వాళ్ళందరినీ దాడులు చేయడం, కిడ్నాపులు చేయడం. ఈ యొక్క కార్యక్రమం ఇదివరకు మనం చేసినవన్నీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారంటారు, అంతేనా? అంటే నేను చెప్పేది గతంలో వారు స్వచ్ఛందంగా వచ్చి చేరారు, స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు ప్రలోభ పెట్టి భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామికంగా మార్చి అందరినీ కూడా భయభ్రాంతులతో లోనై తీసుకొస్తున్నారు. ఇది తప్పు. విజువల్స్ చూడండి, ఎవరెవరిని భయపెట్టారో మీకే తెలుస్తుంది. చౌదరి గారు పంపించిన అంటే సార్ విజువల్స్ చూసాం, ఇంతకుముందు చూసాం. కానీ గత ఎన్నికల్లో గుర్తుపెట్టుకోవాలి, గత ఎన్నికల్లో ఒక హిందూపూర్ పార్లమెంట్, హిందూపూర్ ఏరియాలో, అది నాకు తెలిసి 18వ వార్డు 19వ వార్డు అనుకుంటా, వైసీపీ క్యాండిడేట్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కార్పొరేటర్ గా. మన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగింది తెలుసా? ఒకే ఒక్క ఓటు మాత్రమే వైసీపీకి పడింది. అక్కడ ఉన్నటువంటి 1800 1900 ఓట్లు పోలైతే ఆ ఒక్క ఓటే పడింది. అంటే ఎంత ఈవీఎంలు చలవనా లేకుంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రోత్సాహంతో చేసిన గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి రాష్ట్రంలో చాలా మాట్లాడండి. శ్రీకాంత్ గారు, మీ అరాచకం గురించి మాట్లాడండి. నిన్న అభినయ్ రెడ్డి చేసిన విధ్వంసం గురించి మాట్లాడండి. ఆర్ఎన్ శ్రీనివాసులు చేసిన విధ్వంసం గురించి ఎలాగో మనం చూసాం. అభినయ్ రెడ్డి తక్కువ చేశాడా? జీపే చేసి పోలీస్ స్టేషన్ ఆంగణంలో హల్చల్ చేస్తాడా? నేను అదే చెప్తున్నా. హిందూపూర్లో జరగని, రాష్ట్రంలో ఎక్కడా జరగని, తిరుపతిలో జరగని. తిరుపతిలో మనం చూస్తున్నాం, లడ్డు దగ్గర నుంచి కూడా అరాచకంతో ఒక తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఎందుకు అక్కడే స్టార్ట్ చేశారు, మిగతా చోట్ల స్టార్ట్ చేయొచ్చు కదా, కొట్టడాలు కొట్టించుకోవడాలు. ఎందుకు తిరుపతి నగరాన్ని, ఎందుకు ఆధ్యాత్మిక నగరాన్ని వీళ్ళు టార్గెట్ చేసుకున్నారు అనేది నాకు అర్థం కావడంలే. అంటే కూటమి ప్రభుత్వం అంటే జనసేనకు కానీ టీడీపీ కానీ, బీజేపీలో దీంట్లో కొంచెం భాగస్వామ్యం తక్కువ ఉన్నట్లుంది. కానీ ఈ కొట్లాటలు కొట్టించుకోవడము, ఈ దాడులు చేయడము, దీంట్లో కొంచెం పాపం బీజేపీ వారైతే కొంచెం దూరంగా ఉంటూ ఆ వారి యొక్క దీన్ని ఎంబ్లంను కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ కూటమి మళ్ళీ టీడీపీ కానీ జనసేన కానీ ఈ అరాచకాలు చేయడంలో, అకృత్యాలు చేయడంలో, అప్రజాస్వామికంగా భయపెట్టడంలో, భయప్రాంతులు చేయడంలో, ఈ మున్సిపల్ ఎన్నికలలో ఇంత అరాచకాన్ని చేయవలసిన పని లేదు. గతంలో చేసినట్టు ఒకవేళ అందరూ చేసిన జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ ఏదైనా కానీ ఒక కూటమి ప్రభుత్వంలో ఇంతకుముందు జరిగినట్టు ఏదైనా కార్యక్రమాలు మున్సిపల్ వస్తే అక్కడ దౌర్జన్యాలు, అక్కడ ఇది కొట్టారు, అక్కడికి కొట్టారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమీ అని గమనించాలి. అప్పుడు చెయ్యలేదు అని చెప్తున్నాము, చెయ్యకుండా అప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రతి ఒక్కరు కూడా అందరూ ఏ యొక్క కార్యక్రమాలు అయితే చేసుకుంటూ కార్పొరేటర్లు కానీ మిగతా వాళ్ళు కానీ స్వచ్ఛందంగా వచ్చి చేరారు. మీరు ఇంతగా చేయవలసిన పని లేదు, ఒక సంవత్సరం ఆగండి, మీకు ప్రజలే బుద్ధి చెప్తారు అని చెప్పి చేరారటండి. ఇప్పుడు మాత్రం విధ్వంసానికి తెగబడుతున్నారట. ఏమన్నంటే కొంచెం అన్నా కొద్ది రీజనబుల్గా ఉండాలి చెప్పేది. 20% 30%. వైసీపీ వాళ్ళు చెప్పే దాంట్లో ఎక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా రావటం ఏంటండి? వైసీపీ వాళ్ళు గాంధీ మార్గం అవలంబిస్తున్నారంటే ఎవరు నమ్ముతారా? గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు 99 వచ్చింది. ఇప్పుడు ప్రతీకార రాజకీయాలు వద్దంటూనే ఈ రెండు పార్టీలు ఆ విధమైన వాటికి పాల్పడుతూ ఉన్నాయి అంటే, ఎందుకంటే ప్రజల తీర్పు గతంలో 151 ఇచ్చారు, ఇప్పుడు 164 ఇచ్చారు. వాటిని కూడా పక్కన పెట్టి వీళ్ళు నవశకం రాజకీయాలని కబుర్లు చెప్తారు. కానీ వాస్తవంలో వచ్చేసరికి ఇట్లా దాడులు, ప్రతీకార దాడులు, ప్రతీకార రాజకీయాలు కంటిన్యూ అవుతా ఉంటాయి. దీనికి ఎవరు అతిథులు కారనేది ఇక్కడ నిన్న జరిగింది చూస్తే అర్థమైపోతుంది. నిజానికి అసలు స్థానిక సంస్థలకి నిధులే లేవు.
ఆ నిధులు లేవు. ఆ కార్పొరేటర్కి వచ్చే 2,500 3,000 చెప్తే వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ కాంట్రాక్ట్లు ఇస్తే దానిలో ఏదన్నా మిగులుతాయి అనుకుంటే అది కూడా లేదు. కానీ ఏంటంటే ఒక సంవత్సరంలో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వీలైనంత మందిని తీసుకోవడం ద్వారానే వీళ్ళ స్వార్థం. రాజకీయ పార్టీలు ఎవరైతే వైసీపీ టీడీపీ ప్రధానంగా ఉన్నాయో వాళ్ళు ఏంటంటే ఉన్న కార్పొరేట్లను తీసేసుకుంటే అక్కడ ప్రత్యామ్నాయం వేరే పార్టీలకి దొరకకుండా చేయడం కోసం అనేది వాళ్ళ స్వార్థం. ఏంటి కార్పొరేటర్లు నెక్స్ట్ వచ్చే మా డివిజన్లలో మాకే టికెట్లు ఇస్తారు, మా మిసెస్లో లేకపోతే వాళ్ళ కుటుంబీకులకి ఇస్తారు అనేది వాళ్ళ స్వార్థం. వెరసి ప్రజలను ఎవరు పట్టించుకోవట్లా. నిన్న టీజీ భరత్ గారు ఒక పార్లమెంట్ లో ప్రసంగం చేశారు. ప్రతీకార రాజకీయాలు మేము చెయ్యము, ఎందుకంటే గతంలో ప్రతీకార రాజకీయాలు చేస్తే వైఎస్ఆర్సీపీని ఎక్కడ కూర్చోబెట్టారో మాకు తెలుసు కాబట్టి మేము అలా చేయమని చెప్పేసి ఆయన పార్లమెంట్ లో ప్రసంగిస్తున్న సమయంలోనే ఇది జరిగింది. అంటే అది వైసీపీ కూడా చేసి ఉండొచ్చు. ఇప్పుడు శ్రీనివాసరావు చౌదరి గారు ఇచ్చిన క్లిప్పింగ్స్ అన్ని చూస్తే కనిపిస్తా ఉంది. నీకు ఇంకోటి చెప్తానండి. మార్చర్లలో మనము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు మన బుద్ధా వెంకన్న బోండా ఉమాలు వెళ్తా ఉంటే తురగా కిషోర్ అనే వ్యక్తి వాళ్ళ మీద దాడి చేశాడు. వైఎస్ఆర్సీపీ ఎలాంటి సంకేతాలు ఇచ్చిందంటే అలా దాడి చేసినందుకు బహుమానంగా అతని చైర్మన్ చేసింది. అతని తర్వాత కాలంలో చైర్మన్ ఎన్నికాడు. నిన్న అరెస్టర్లండి చెప్తున్నా నేను. అంటే నేను అనేది ఏంటంటే ఈ దౌర్జన్యాలు దారుణాలు అరాచకాలకు పాల్పడే ఎవరినైనా ఈ ఎన్నికలకు దూరంగా పెడితే రాజకీయ పార్టీలు ఇలాంటి ఏమన్నా సమస్యపోయే అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక నగరమే కాదు, రాష్ట్రంలో మొత్తం నిన్న 12 చోట్ల డిప్యూటీ మేయర్లు అటు నుంచి ఇటు మారారు. దీనికి పెద్దగా ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 1 year అవుతుంది. అసలు వదిలేస్తే అనవసరమైన ఇప్పుడు వాళ్ళకి బలం ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో అనవసరంగా ప్రత్యర్థి వైసీపీకి బలం ఇచ్చినట్టు అయింది. నిన్న వాళ్ళు ఎన్నికల కమిషన్ కలవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి. అంటే ప్రతీకార రాజకీయాలు ఎవరు వదలట్లేదు. అవి కేవలం కబుర్లుగా మాత్రమే, లేదంటే ఏదో మీరు అన్నట్టు శాంత వచనాలు లేకపోతే ఆధ్యాత్మిక వచనాలు పలుకుతా ఉన్నారు. ఇప్పుడు రోజా గారికి సంబంధించి నగరిలో కూడా అలాంటి పరిస్థితులు ఇక్కడ జరిగాయి, చిత్తూరులో కూడా జరిగాయి, తిరుపతిలో కూడా జరిగాయి గతంలో. అప్పుడు ఆమెకు ఆధ్యాత్మిక నగరం గుర్తురాలేదు. మరి అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ రవికిరణ్ గారు అన్న ఒక ఏదైతే సూచన చేశారో ఆ విధమైన కనుక ఆయా పార్టీల అధినేతలు కనుక నిజంగా కాంక్షించి ఆ విధంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, అంటే లా అండ్ ఆర్డర్ కూడా ప్రధాన భూమికి పోషించింది గత 164 స్థానాలు రావటంలో. సో ఆ విషయాన్ని గుర్తెరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయ పార్టీలు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అదే అందరూ చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఇలా దౌర్జన్యాలు చేస్తే ఏముండదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే దౌర్జన్యాలు చేస్తారో వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే సైలెంట్ గా ఉండి 164కి వచ్చారు, 150 వాళ్ళని 11కి తెచ్చారు. ఈ విషయం కూడా అటు వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలి, టీడీపీ వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలని నేను అంటాను. రైట్. ఒకసారి చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం. చౌదరి గారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, అంటే లేటెస్ట్ బ్రేకింగ్ అది, బాలయ్య బాబు గారితో మంత్రాలు జరిపారట. అంటే పిక్చర్ అలా వచ్చింది బయటకు, ఒక రోజీ పిక్చరు, ఆయన జనసేనలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని. సో దాన్ని డిస్మిస్ చేస్తూ మొత్తం తెర వెనుక జరిగిన రాజకీయం. ఇప్పుడు బాలయ్య ఇందాక ఎవరో శ్రీకాంత్ గారు అడిగారు, బాలయ్య బాబు దెబ్బ వైసీపీ అబ్బా అంటే అబ్బాయే. ఆ కాంటెక్స్ట్ కూడా ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయనకు కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఇవాళ రేపో తెలుగుదేశంలోకి రాబోతున్నారు. పయ్యావుల కేశవ్ గారు మధ్యవర్తిత్వం వహించబోతున్నారు. ఇది తెలుగుదేశం హెడ్ క్వార్టర్స్ నుంచి అందుతున్న సిగ్నల్. సో అందరినీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏమర్పాటులో పెట్టేసి ఆయన నడిపిన రాజకీయం ఏంటంటే షార్ట్లీ విల్ బి జాయినింగ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక 10-15 కుడిభుజాల్లో ఆయన కుడిభుజం. సో బాలయ్య బాబు గారు రాజకీయంలో రాటుదేరారంటానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏం కావాలి? శ్రీకాంత్ గారికి సమానం చెప్పండి సార్. ఇక్కడ ఒక అంశం చెప్పింది చౌదరి గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో రౌడీలు రాజ్యమే వెళ్ళడం అనేది సమంజసం కాదు. దాంట్లో అవినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా లాంటి వాళ్ళు నోరు అద్దులో పెట్టుకోమని చెప్పి వ్యవహారం మంచి పద్ధతి కాదు. ఈ తిరుపతి నగరాన్ని డివోషనల్ సిటీగా పెట్టడానికి ప్రయత్నం చేయాలి, కానీ దీనికి వ్యతిరేకంగా చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు, లా అండ్ ఆర్డర్ ఒప్పుకోదు. ఇప్పుడు మీరు చెప్పిన క్లిప్పింగ్స్ లో కూడా చాలా అనగానే సత్యప్రసాద్ మీదకి పోతున్నాడు అవినయ్ రెడ్డి. చూసారు లేదు వీడియో? ఆయన మీదకి వెళ్తున్నాడు డైరెక్ట్గా. ఎవరు దర్శనం చేస్తారో మీకు అర్థమైంది. తర్వాత మంచి అంశం ముందు పెట్టారు. విజయసాయి రెడ్డి గారు శర్మిలాని కలిసినట్టు వీళ్ళిద్దరు కలిసి ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టినట్టు ఈరోజు పేపర్లో కొన్ని కథలు చూశారు. అట్లా
కేతిరెడ్డి గారు అనంతపూర్లో కలిసి ఉండొచ్చు, పార్టీ మారతాడో అనే అభిప్రాయం తెలియజేస్తుండొచ్చు. కానీ అధిష్టానం డెసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు అనంతపూర్లో మేము కైవసం చేసుకున్న మున్సిపల్ సంస్థల్లో కూడా చాలా వరకు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే కదా. ఖచ్చితంగా రాజకీయాల్లో శాశ్వతలు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ వదిలేస్తున్నారు, ఆయన పార్టీ వదిలేస్తున్నాడో మాకు తెలియదు. సో వరుస పెట్టి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ఆయన యొక్క సంస్థాన అధ్యక్షులు, అదేవిధంగా ఆస్థాన విద్వాంసులుగా ఉన్న వాళ్ళు, అలాగే కొన్ని రకాల సామంతరాలు ఉన్నందుకు వెళ్ళిపోయారు. సో మరి పార్టీ పరంగా వాళ్ళకున్న భయమా లేదంటే అభద్రతా భావం తెలియదు. చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇతర పార్టీ నాయకులు సంప్రదింపులు చేస్తున్నారు. అలాగే ఈరోజు షర్మిల సాయిరెడ్డి గారి సంప్రదింపులు ఎలా ఉంటాయి, అలా జరుగుతూ ఉంటాయి. సో దీని మీద అయితే నేను కథనాలు చెప్పలేను, కానీ పార్టీ పరంగా ఇంకా లైన్ ఏమి ఇవ్వలేదు. మరి ఆయన బాలయ్య బాబు గారు చెప్పాలి, ఇది కేతిరెడ్డి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ చెప్పకుండా నేను ఊహాతీతంగా మాట్లాడడం ఆచరణకు దూరంగా ఉంటుంది నా ఉద్దేశం. ఒకవేళ అభిప్రాయం తెలియజేసి ఉంటే అధిష్టానం డిసైడ్ చేసుకుని చెప్తుంది. రైట్. ఒకసారి రవికిరణ్ గారు నిన్న ఒక కథనం వచ్చింది. విజయసాయిరెడ్డి గారు వెళ్ళి షర్మిల గారితో భేటీ అయ్యారు. అలేఖ్యారెడ్డి గారు వారి బంధువే కదా, అంటే వారి తోడలి కుమార్తె, వారితో కలిసి వెళ్ళి మాట్లాడి, అమ్మ తప్పైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే నేను తిట్టాను, నా ఉద్దేశం అది కాదు, నేను తిట్టకపోయేసరికి సుబ్బారెడ్డి చేతి తిట్టించారు, పాప నువ్వేమో మనసులో పెట్టుకోకంటే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో షర్మిల గారిని 3-4 జనరేషన్ జరిగిన వాళ్ళు పాప అనే పిలుస్తారు. ఆ సంబోధన చేసి నువ్వు మనసులో పెట్టుకోబాకమ్మా, నేను ఇట్లా రాజీనామా చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెబితే ఆయన వారించాడు, వద్దు రాజీనామా చేయొద్దు, యూకే నుంచి నేను రాగానే ఇద్దరం కలిసి హిమాలయాలకు పోదామని. కథనం అక్కడ వరకు బాగానే నడిచింది, కానీ ఆయన హిమాలయాలకు ఎందుకు వెళ్తాడు, జెరూసలానికి కదా వెళ్ళేది, అక్కడ మిస్ అయింది ఆ లాజిక్. ఆ కథనం రాసిన ఆయన ఆ లాజిక్ మిస్ అయ్యారు. పదే 2-3 సార్లు హిమాలయాలకు వెళ్ళాను. హిమాలయాలకు వెళ్ళడానికి ఆయన బాబాలో రజనీకాంత్ హిమాలయాలకు వెళ్ళిపోవటానికి ఆయన 30 ఏళ్ల పాటు కొట్లాడే రాజకీయం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆయన, గెలిచినా ఓడినా కొట్లాటే. ఆయన ఎందుకు హిమాలయాలకు పోతాడు? నిజంగా అంటే ఇదంతా చూసిన తర్వాత ఈ భేటీ జరిగిందనేది వాస్తవం, బట్ హిమాలయాలు అనేది ఎంతవరకు వాస్తవం, జెరూసలం కూడా ఏమైనా చర్చల్లో ప్రస్తావనకు వచ్చి ఉంటుందా, వీళ్ళిద్దరూ కలిసి ఏమైనా బీజేపీలోకి రావడం కోసం ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? బాగానే ఉందండి. ఇప్పుడు వాళ్ళు కలిసారు లేదో తెలీదు, ఏం మాట్లాడుకున్నారో తెలీదు, ఎటువంటి విజువల్స్ బయటకు రాలేదు. వాళ్ళు హిమాలయాలకు వెళ్తారా, జెరూసలంకి వెళ్తారా అంటే మనకు తెలియదు ఏం డిస్కస్ చేశారన్నది. ఓకే, ఒకటైతే వాస్తవం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఉన్నటువంటి ఎంఓయు ఆస్తుల పంపకాల విషయంలో, ఏదైతే వాళ్ళ నాన్న టైంలో పోగేసినటువంటి అక్రమ ఆస్తుల పంపకాల విషయంలో ఎంఓయు చేసుకున్నారో, ఆ అంశం ఎప్పుడైతే ట్రిబ్యునల్కి వెళ్ళి గొడవ అయిందో అప్పుడు విజయసాయి రెడ్డి గారు ముందు వచ్చి షర్మిలారెడ్డి గారి మీద విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి బాసట నిలిచిన మాట వాస్తవం. అయితే దానికి ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి ఏదన్నా దాని మీద ప్యాచప్ చేసుకుంటాకే ఎందుకు నాకు శత్రుత్వం ఆవిడతో అని చెప్పేసి ఏమైనా కూర్చున్నారా? నిజంగా కూర్చున్నారా ఏంటి, వాస్తవాలు ఏంటి? లేకపోతే ఆ కేసుల్లో నేను మీకు ఆయనే ఆడిటర్ కాబట్టి 3 తరాలుగా 4 దశాబ్దాలుగా 3 తరాలుగా ఆయనే ఆడిటర్ కాబట్టి దానికి ఉన్నటువంటి సీక్రెట్ ఫైల్స్ ఏమైనా ఉంటే షర్మిలారెడ్డి గారికి ఇచ్చి ఈ ఫైల్స్ ను పర్సూ చేస్తే నీకు న్యాయం జరుగుతామా అని చెప్పి ఒక దారి చూపించారా అన్నది ఏంటా అన్నది మనకి భవిష్యత్తులో బయటపడతాడు. ఎందుకంటే ఈ రోజు ప్రధానంగా వారి మధ్య జరుగుతున్నటువంటి కుటుంబంలో జరుగుతున్నటువంటి అంశం అది. సాయిరెడ్డి గారిని ఒక 6 నెలలాగి మీరు గవర్నర్ వేల కోట్లకు సంబంధించిన ఆస్తుల పంపకాల విషయం. రవికిరణ్ గారు సాయిరెడ్డి గారిని గవర్నర్ని చేయబోతున్నారు. మాకు గవర్నర్ అభ్యర్థులు చాలా మంది ఉన్నారండి సార్. మాకు గవర్నర్ అభ్యర్థులు మా ఎన్డీఏ కూటమిలో చాలా మంది ఉన్నారు. గవర్నర్ స్టేటాకి వైసీపీ నుంచి తీసుకొచ్చి వాళ్ళ గవర్నర్ చేయాల్సిన అవసరం లేదు. మా పార్టీలో 7 దశాబ్దాలుగా పనిచేస్తూ కనీసం ఎమ్మెల్యే ఎంపీలు కూడా కానప్పటికీ పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం దేశం ముందు పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్ట పనిచేసే నాయకులు దేశవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఇస్తారు కానీ అవకాశాలు వీళ్ళకి ఎందుకు ఇస్తారండి? సో ఇది ఆ సందర్భం విషయం. కాకపోతే వాళ్ళ మధ్య ఏం జరిగింది, ఈ ఆస్తుల పంపకాల విషయంలో ఆధారాలు ఏమైనా షర్మిలారెడ్డి గారికి ఇచ్చారా అన్నది ఒక కోణంలో చర్చ జరుగుతుంది. దీనిలో ఏ విషయం మనకి త్వరలో బయటపడాలండి వాస్తవానికి. రైట్. సుజాత గారు, ఇందాక మీరు మాట్లాడుతూ అంటే స్వచ్ఛమైన రాజకీయాలు జనసేన చేస్తుంది, అందులో ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు.
బట్ ఈ డైవర్షన్ ఎందుకు వస్తుందండి ఈ మధ్యకాలంలో? అసహనం ఎందుకు పెరుగుతోంది? మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ నాయకులు కావచ్చు, నోరు చేసుకోవటాలు, చెయ్యి చేసుకోవటాలు, లేకపోతే ఆ కల్చర్ని, వైసీపీ కల్చర్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇంబైబ్ చేసుకున్నారా? సార్, జనసేన స్వచ్ఛమైన రాజకీయాలు ఇప్పటి వరకు చేసింది, ఇప్పుడు కూడా ఇక ముందు కూడా స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తుంది సార్. అంటే కొంతమంది కొన్ని చోట్ల అక్కడ ఏది జరిగిందో అది కాకుండా వేరే రకంగా న్యూస్ లో బయటకు చూపించడం కానీ, వేరే రకంగా ప్రచారాలు చేయడం కానీ, వైసీపీ నాయకులు, రోజా లాంటి వ్యక్తులు వచ్చి బయట వాళ్ళు ఎప్పుడు నిజం మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు. వారే దాడులు చేస్తారు, వారే వేరే వాళ్ళ మీద అది చూపిస్తారు. అది మామూలే సార్, వాళ్ళు వైసీపీకి మామూలే. జనసేన మాత్రం ఎప్పుడు స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తుంది, ఇక ముందు కూడా అలాగే ఉండబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. జనసేనలో మీరు చూశారు, చిన్న నాయకులు చిన్న తప్పు చేసినా కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. అటువంటిది పార్టీ లైన్ అయితే ఎవరు దాటరు. మాకున్న పేరుని అయితే మేము చెడగొట్టుకోము సార్. మేము సీట్లే తగ్గించుకుని పోటీ చేసిన వాళ్ళము. ఉన్న వాటిట్లో మేము సరైన స్వచ్ఛమైన పాలన అందించాలనుకుంటాం, కానీ ఇప్పుడు ఏదో చేసి ఇప్పుడు 21 సీట్లు గెలిచిన తర్వాత దేశం మొత్తం మీద ఇంత పెద్ద పేరు ప్రతిష్టలు కూడగట్టుకున్న తర్వాత మేము రౌడీ రాజకీయాలు చేసే ప్రసక్తే లేదండి. అలాగే ఇందాక మిత్రులు చెప్తున్నట్టు రోజా గారికి అలాగే కరుణాకర్ రెడ్డి గారికి ఈ రోజు తిరుపతి ఆధ్యాత్మికత గురించి కానీ, ప్రశాంతత గురించి కానీ గుర్తొస్తుంది. వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు ఏ విధంగానూ లేదు. ఖచ్చితంగా తిరుపతిని మొత్తం అరాచకాలకి అడ్రస్ గా చేసేసిన పాపం వైసీపీకి గతంలో ఎన్ని రకాల టీడీఆర్ బాండ్ల విషయంలో కానీ, వేరే తిరుపతిలో జరిగిన ఎటువంటి ఆక్రమణలు సంబంధించిన కానీ, భూములు కొల్లగొట్టేస్తున్న విధానం కానీ, తిరుపతికి ఉన్న పేరుని వీళ్ళు రాజకీయాల్లో ఎంత దారుణంగా రాజకీయాలకి అడ్రస్ గా చేసేసి వీళ్ళు నీచ రాజకీయాలకి అడ్రస్ గా చేసిన సంగతి మనం చూసాం. ఇక నుంచి అయినా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా దయచేసి వైసీపీ నాయకులు ఈ విధంగానే ప్రవర్తిస్తే ప్రజల్లో మరింత చులకన అయిపోతామన్న విషయం గ్రహించి కనీసం ఎప్పటికైనా మంచి రాజకీయాలు, నీతితో కూడిన రాజకీయాలు చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద ఎన్నో చోట్ల డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ జరిగినా ఎక్కడా కూడా జరగని గలాట తిరుపతిలో మాత్రమే సృష్టిస్తున్నారంటే దానికి ఖచ్చితంగా ఈ కరుణాకర్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అలవాటు అయిపోయింది సార్. స్వచ్ఛమైన రాజకీయాలు చేసే అలవాటు కానీ, అటువంటి ఆలోచన కానీ ఏ కోసైనా కనిపించట్లేదు. ఇప్పటికీ వారే అధికారంలో ఉన్నారనుకుంటున్నారో, వారు అధికారుల్ని ప్రలోభ పెట్టాలనుకుంటున్నారో, ఇప్పటికీ కూడా అదే రకమైన దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. కనీసం ప్రజలు 151 నుంచి 11కు తీసుకొచ్చారంటే ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత ఉంది, ఇటువంటి రాజకీయాలు ప్రజల్లో తిరస్కరిస్తున్నారని ఇప్పటికైనా కనీసం గ్రహించకుండా మళ్ళీ ఇంకో సంవత్సరం లోపల కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి, కనీసం అప్పుడు ప్రజలు మళ్ళీ చీకొడతారనే బెరుకు కూడా లేకుండా ఎప్పటికప్పుడు మేము పై చేసి సాధించాలనుకునే అని అంటున్నారు కదా. ఇలాంటి ఏమన్నా ఇన్వాల్వ్ అయి ఉంటాయి గొడవల్లో, ఘర్షణల్లో, తెగబట్టాల్లో, కలబట్టాల్లో ఇన్వాల్వ్ అయితే మరి నిన్న జరిగిన దాని మీద ఆయన ఏమన్నా వివరణ కోరే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ విధ్వంసానికి పాల్పడ్డారని మీ క్రమశిక్షణ సంఘం ఒకటి ఉంటుంది, చాలా పటిష్టంగా ఉంటుంది. ఆ సంఘం ఏమన్నా ఆయన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగే అవకాశం ఉందా? ఏదో డిబేట్లో మాట్లాడేందుకు మీ అధికార ప్రతినిధికి షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆవిడ్ని మీరు ఇంకా మాట్లాడకండి అని ఆపించేశారు కదా. మరింత నేరుగా పబ్లిక్గా విధ్వంసానికి పాల్పడిన సంఘటన దృశ్యాలు కనిపిస్తున్నప్పుడు దీని మీద కూడా ఏమన్నా అట్లీస్ట్ వివరణ అడుగుతారా? అవకాశం ఉందా? సార్ అక్కడ ఎవరు దాడి చేశారు, ఎవరు కార్పొరేటర్ని ఎవరు తీసుకెళ్లిపోయారు, వారు కూటమికి మద్దతు ఇస్తానని చెప్పినా కూడా వారిని తీసుకుని వెళ్ళి కిడ్నాప్ చేసి గోవాలోని ఎక్కడో దాచిపెడితే అక్కడ జరిగిన సంఘటన ఏంటి, పూర్తి వివరాలు అయితే ఏదైనా కూడా ఎటువంటి సంఘటన అయినా కూడా కొంచెం గలాటా జరిగింది అంటే పూర్తి వివరాలు ఏంటి అన్నది, అసలు ఏం జరిగింది అన్నది అధిష్టానం ఖచ్చితంగా వారి దగ్గర నుంచి వివరణ తీసుకుంటదండి. అక్కడ మన చౌదరి గారు పంపించిన విజువల్స్ లోనే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రుల మీద అక్కడ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి కొడుకు ఎటువంటి దౌర్జన్యం చేస్తున్నారు, ఆయన పోలీస్ స్టేషన్ లో పోలీసు ఎస్పీ గారు ఎదుటి ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారు, చాలా క్లియర్ గా విజువల్స్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ మా ఎమ్మెల్యేల దగ్గర నుంచి నేను చెప్పేది వినిపిస్తుందో లేదో నాకు తెలియదు. రెండు వైపులా విధ్వంసం జరిగింది, రెండు విజువల్స్ చూపించాం. సో అందువల్ల ఏంటంటే వైసీపీకి ఆ కల్చర్ లేదు, వివరణ కోరే కల్చర్ లేదు, వాళ్ళు ఎగదోష వ్యవహారమే కాబట్టి వాళ్ళని వదిలేయండి.
మీరు ఏంటంటే ప్రశ్నిస్తారు, వివరణ కోరుతారు, సమాజానికి జవాబుదారీగా నిలబడతారు కాబట్టి మీరు వివరణ కోరుతారంటే జస్ట్ దాని ఒక్కదానికి ఆన్సర్ చేయండి, నేను మళ్ళీ శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాలి. సార్ వివరణ ఖచ్చితంగా అంటే అక్కడ ఏం జరిగింది అన్నది విజువల్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఎమ్మెల్యేలని ఎవరైతే మా అధిష్టానం ఉందో ఖచ్చితంగా అసలు ఏం జరిగింది, అక్కడ మీడియా చెప్తుంది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి, కాబట్టి ఖచ్చితంగా ఏం జరిగింది అన్నది కనుక్కుంటారు సార్. రైట్. శ్రీకాంత్ గారు వైసీపీ వేస్తున్న అబండాల్లో ఖచ్చితంగా మేము వాటి నుంచి బయటకు రావాల్సిన అందరికీ ఉంది. ఎందుకంటే 1-2 రోజులు పోతే శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి. ఏంటి ఇప్పుడు తిరుపతి వ్యవహారంలో సరే మళ్ళీ ఇంకోసారి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పేసి మీ నాయకులు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. దానికి కారణం అందరికీ తెలిసిందే, టీడీఆర్ బాండ్ల వ్యవహారం ఎక్కడ బయటకు వచ్చేస్తుందనే బెంగతోటి భయంతో మీరు విధ్వంసానికి పాల్పడ్డారనేది లోకానికి ఎరుక. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పకపోయినా అది జనం అందరికీ తెలిసిన విషయం రాష్ట్రంలో. అదొక అంశం పక్కన పెడితే ఇప్పుడు హఠాత్తుగా విజయసాయిరెడ్డి గారు షర్మిల గారి భేటీ వెనకాల ఉన్న కారణాలు ఏంటి? అండ్ మీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, మీ ఎక్స్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు బాలయ్య బాబు గారితో భేటీ వెనకాల ఉన్న రహస్యం ఏంటి, సీక్రెట్ ఏంటి? సార్ ఇప్పుడు టీటీఆర్లు అంటున్నారు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంది. టీడీఆర్లు అయితేనేమి ఇంకొకటి అయితేనేమి అవినీతి జరిగితే బాధ్యత తీసుకోవాల్సినది వారు స్వచ్ఛందంగా వారు బాగా దీనికి ఎంక్వైరీ చేసి తీసుకొని చేయొచ్చు. ఊరికే దాన్ని మన ఏదో దాన్ని వేగ్గా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎక్కడా అవినీతి జరిగినా కూడా ప్రభుత్వం తీసుకొని దాన్ని నిగ్గు తేల్చి వారిని ఎవరిని శిక్ష అనుభవించాల్సిందే చేయాలి కూడా. అది చేత కాక ఊరికే టీడీఆర్లు 24 గంటలు గత ప్రభుత్వం ఇదే సరిపోయింది. ఇంకోటి చెప్తున్నా, మన ఇది జనసేనాని కానీ జన సైనికులు కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నిజంగా ఆ పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఎక్కడ క్లారిటీ లేదు, అది చెప్పడం వరకే కానీ ఆచరణలో సాధ్యం కావడం లేదన్నది ఇది నిజము అనేది గుర్తుంచుకోవాలి. అదొకటి. ఇప్పుడు మన కేతిరెడ్డి ఇతని గురించి మాట్లాడారు. కేతిరెడ్డి గారు నిన్ననే బాగా క్లారిటీ ఇచ్చారు. నేను నా రాజకీయ జీవితం జగన్తోనే, ఎప్పటికీ కూడా జగన్తోనే నడుస్తాను అనేది బాగా క్లారిటీ ఇచ్చారు. నిన్న మొన్న చూసాం విజయసాయిరెడ్డి గారి విషయంలో కూడా. విజయసాయిరెడ్డి గారు స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేస్తుంటే ఇంకా వెనకంబడి ఇంకొక 2-3 పేర్లు చెప్పారు. వారు పోతారు, వీరు పోతారు, వారు పోతారు. వీరికి గ్లోబల్ ప్రచారము ఏదో ఒకటి మైండ్ గేమ్ ఆడడం తప్ప ఇంకొకటి లేదు అని చెప్తున్నా. విజయసాయిరెడ్డి గారు, అవునండి, విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబానికి వారికి విధేయులుగా ఉంటారు. ఎందుకు? వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో వారికి ఇచ్చిన పదవులు కానీ వీరు వారికి చేసిన సేవను కానీ గుర్తించి టీటీడీ బోర్డు మెంబర్ చేశారు, ఇంకోటి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలను కాదనకుండా, విజయమ్మను కాదనకుండా, వైవి సుబ్బారెడ్డి గారిని కాదనకుండా ప్రతిసారి విజయసాయిరెడ్డి గారికి మంచి వారికి హోదా ఇచ్చి వారిని గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వారు ఏదో మనస్తాపం చెందో లేకుంటే కొన్ని కారణాల వలన బయటికి పోయారు. కొన్ని రోజులు జగన్కి సేవ చేశారు. ఇప్పుడు కూడా షర్మిల గారికి సలహాలు సూచనలు ఇచ్చారు. తప్పేంటి? వేరే చోటికి ఎక్కడికి పోవడం లేదు కదా ఆయన. వారు కుటుంబానికి విధేయులుగా ఉంటారు అన్నది వాస్తవము. వేరే చోటికి పోతారా ఇంకో చోటికి పోతారా తెలుస్తుంది. వేరే చోటికి ఎక్కడికి పోరు. కాదు, ఇంత ముందు మీరు మన రవికిరణ్ గారు అడిగారు ఏమని, గవర్నర్ గా పోతారు అని. పోవచ్చేమో గవర్నర్ గా, తప్పే ఉంది. సూట్ కేసులు దీంతో గవర్నర్ గా ఇయ్యొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా, దానికి తప్పే ఉంది. దానికి ఒక మనిషి వ్యక్తిత్వం ముఖ్యం కాదు. ఇప్పుడున్నది చాలా రకంగా. నేను పోయినసారి ఏమో చూసా, గోవా గవర్నర్ వేయాలంటే దాదాపు 200 కోట్లు ఏమో జరిగింది. 200 కోట్లతో గోవా గవర్నర్ గారిని నియమించడం జరిగింది. అంటే నేను బయటికి వచ్చిన విషయాన్ని తెలియజేశా. అటువంటి దానిలతో రాజకీయం జరిగితే మనం చెప్పలేము. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనేది ఇప్పుడు మనం మస్తాన్ గారు ఆ పాజిటివ్ 2 అంశాలు చాలా క్విక్ గా చెప్పండి. ఒకటి, బాలయ్య బాబు గారితో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి రహస్య భేటీ. 2, సాయిరెడ్డి గారు గవర్నరు, సూట్ కేసులు 200 కోట్లు. దీని సంగతి ఏంటి చెప్పండి. ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఇటీవల కాలంలో ఇస్తున్న ఇంటర్వ్యూలన్నీ చూస్తే జగన్ గారు ఏదైతే ఫస్ట్ నుంచి ఆరోపణ చేస్తున్నారో ఈవీఎంలు అనేది అది కాదని చాలా వరకు తేల్చేశారు ఆయన. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా 3 భార్యలు 4 భార్యలు తిట్టడం, ఆ కాపులు ఓట్లన్నీ కూడా 1 సైడెడ్ గా అయిపోవడానికి కారణం జగన్ గారు ఎంచుకున్న ఆ విధానం పవన్ కళ్యాణ్ మీద తప్పు అని ఆయన చాలా బహిరంగంగా చెప్పారు.
అదేవిధంగా బూతులు మాట్లాడటం ఆ మంత్రుల చేత అనేది కూడా చాలా ఎఫెక్ట్ కలిగించింది అనేది ఆయన తేటతెల్లంగా చెప్పారు. సో ఇంకొన్ని విషయాలు ఏంటంటే సంక్షేమం మీద దృష్టి పెట్టి అభివృద్ధిని కొంత విస్మరించినట్టుగా కనపడింది అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను గనక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చున్నప్పుడు చెప్తే కనీసం కొంత పునఃసమీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్ గారి దగ్గర ఆ విషయాలు చెప్తే ఆయన ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా చెప్పారు. ఎక్కడెక్కడ మా మంత్రులు బూతులు తిట్టడం వల్ల నష్టం జరిగింది, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా ప్రతిరోజు తిట్టడం వల్ల కాపు కమ్యూనిటీ ఎలా దూరం అయిపోయింది జగన్ గారికి, ఆ విధానాలని కూడా ఆయన పునఃక్షమించండి. చాలా మంచిదే ఆయన చెప్పింది, నిజంగా చాలా వాస్తవాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఒప్పుకోవట్లేదు. నిన్న కూడా అది ఓకే, ఆయన ఇంటర్వ్యూల సంగతి ఓకే. బాలయ్య బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అపాయింట్మెంట్ ఎవరు, ఎవరి మాట వినే వ్యక్తి కాదు. సుజాత గారు ఆయన మాట్లాడివ్వండి, టైం అయిపోతుంది. ఆయన ప్రశ్న అడిగాను. బాలయ్య బాబు గారితో రహస్య భేటీ. బాలయ్య బాబు అంటే నిన్న ఆ వార్తలు వచ్చిన తర్వాత వెంకటరామరెడ్డి గారు అయితే క్లారిటీగా చెప్పారు, మేము జగన్ గారితోనే ఉంటామని. అంటే అలా చెప్పిన వాళ్ళందరూ కూడా కొంతమంది వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఉంది. మరి దానిలో కూడా క్లారిటీ రావాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు నేను ఇప్పుడు జీవితాంతం జగన్ గారితోనే ఉంటానన్నారు, ఇప్పుడు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ చాలా మంది అలా చెప్పిన పరిస్థితి వెళ్ళిపోతారు. ఇంకోటి రెండోది మీరు అడిగారు సార్, షర్మిల గారు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి. ఇప్పుడు నిజానికి షర్మిల గారు ప్రజలకి అందరికీ కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు ఆస్తుల పంపకం రోజు విజయసాయి రెడ్డి గారు నా పక్షాన్ని కాకుండా వాస్తవ పక్షం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా మాట్లాడారు. అది చాలా తప్పు అని చెప్పేసి ఆమె ప్రకటించిన పరిస్థితి ఉంది. అంత సపోర్ట్ చేస్తూ జగన్ గారిని సపోర్ట్ చేస్తున్న వ్యక్తి విజయసాయి రెడ్డి బయటకు వస్తున్నారంటే ఏదో పెద్దది జరిగే ఉంటది అని చెప్పేసి ఆమె కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు బయటికి రావాలి. షర్మిల గారే ఇదంతా బయటికి చెప్పాలి. ఏం చెప్పారు, నిజంగా ఆ రోజు అసత్యం చెప్పారని చెప్పారా, సత్యారామని చెప్తే ఏం చెప్పారనేది రావాలి. ఇంకోటి ఏంటంటే ఆయన వ్యవసాయం చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలని కలవటం ద్వారా రాజకీయ వ్యవసాయం ఏమన్నా చేయబోతున్నారా ఏంటి, మామూలు వ్యవసాయమా రాజకీయ వ్యవసాయమా, దీనిలో క్లారిటీ ఇవ్వాల్సింది. ఎందుకంటే ఆయన బయటకు వచ్చిన దగ్గర నుంచి అటు బీజేపీలోకి వెళ్తారని, గవర్నర్ తీసుకుంటారని, లేదంటే ఇంకా వేరే పార్టీలోకి వెళ్తారని, ఇట్లా రకరకాలుగా వస్తూ ఉన్నాయి. కానీ ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎందుకు కలవాల్సి వచ్చింది ఇస్తారేమో చూద్దామండి, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మస్తాన్ గారు, శ్రీకాంత్ గారు, సుజాత గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అందరికీ ధన్యవాదాలు. తిరుపతిలో జరిగిన విధ్వంసకాండ ఆధ్యాత్మిక నగరం రూపు మార్చేసిందని విపరీతంగా ఆందోళన వ్యక్తం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు, రోజా గారు. మరి వాళ్ళు పరిపాలించిన కాలంలో 5 ఏళ్ల పాటు ఆధ్యాత్మిక నగరి శోభ గురించి, శోభ ఎలా తరుగుముఖం పట్టింది, తగ్గుముఖం పట్టింది మాత్రం వాళ్ళు మాట్లాడాల. రెండో అంశం ఏంటంటే జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం కానీ జనసేన కానీ. వాళ్ళు